ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ అన్నారు. పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లకూడదని చెప్పారు. ఇప్పటికే ములుగు పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఒకవేళ ములుగు పరిసర ప్రాంత ప్రజలకు పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఎఫ్ఆర్ఓ శంకర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా అటు భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని చెప్పి ఉదయకు ఫారెస్ట్ అధికారులు మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ప్రజలకు మరి పశువుల కాపర్లకు అయితే తెలియపరచడం జరిగింది. మనం నిన్న చూసుకున్నట్లయితే భూపాలపల్లి జిల్లా జడలపేట గ్రామంలో పెద్ద పులి సంచరిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా తెలియపరచడం జరిగింది. అదే పెద్ద పులి ఇప్పుడు మళ్ళీ ములుగు జిల్లాలోని మల్లంపల్లి పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందని చెప్పని ఇక్కడ మన ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి శంకర్ గారు అయితే తెలియపరచడం జరిగింది. ఏం జరుగుతుంది, అసలు పెద్ద పులి ఆనవాళ్ళు కనిపించినట్లయితే ఎవరైనా కూడా తమ దృష్టికి తీసుకురావాలి. పెద్ద పులికి ఎటువంటి హాని కల్పించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి తెలియపరుస్తున్నారు. పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారి శంకర్ గారిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ పులి ఎక్కడ తిరుగుతుంది, ఎటు ఏరియా పోయిందంటారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైతే భూపాలపల్లి నుంచి పెద్దపులి తిరుగుతుందని ఉన్నది కాబట్టి అదే పెద్దపులి ఇటు వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు అడ్జసెంట్ గా ఆ విలేజ్ ఏదైతే పెద్దపులి సంచరిస్తుందన్న విలేజ్ ఉన్నది కాబట్టి ఆ రూట్ నుంచి మాకు పందికుంట విలేజ్ పందికుంట బీట్ అంటారు. మాకు ఆ ఏరియాలకి తిరుగుతుందనే సమాచారం వస్తే అక్కడికి వెళ్ళి చూసాం. అది హైవే, నేషనల్ హైవే క్రాస్ అయిపోయి పందికుంట బీట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి ఫస్ట్ ఏదైతే ఫీల్డ్ పొలాల నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఫారెస్ట్లోకి వెళ్ళడం జరిగింది. అదంతా మొత్తం మేము ట్రేస్ అవుట్ చేసాం. అది కాబట్టి పశువుల కాపర్లు కానీ ఎవరైతే విలేజ్ ఆ దగ్గరలో ఉన్న విలేజెస్ ఎవరైనా అడవిలోకి పోయినట్టుంటే బయటకు వచ్చేయాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే పశువుల కాపర్లు ఎవరైనా ఉంటే దాని ఆన్వాళ్ళు కనబడితే మాకు వెంటనే తెలియపరచండి. లేదంటే మీరు వేరే పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి. దాని గనక హాని కనుక తలబెడితే అటవీ చట్ట ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. కాబట్టి ఎవరైతే దానికి హాని కలబెట్టొద్దని మేము తెలియపరుస్తున్నాం. ఎవరైతే ఫారెస్ట్లోకి వెళ్ళేటోళ్ళు అప్రమత్తంగా ఉండాలని మేము ప్రజలందరికీ కోరుకుంటున్నాం. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఆ పులి ఎటువైపు వెళ్ళింది అంటారు? అది ములుగు జిల్లాలో ఈ ఏరియాలో ఉందంటారా, ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళింది అంటారు అన్నదా? ఇప్పుడు అది పందికుంట ఏరియా బీట్ నుంచి మదనపల్లి అటు పొట్లాపూర్, మాన్సింగ్ తండ ఆ రూట్ లో ప్రయాణం చేస్తుంది కాబట్టి అటు ఫారెస్ట్ వెళ్తా ఉంది. అటు నుంచి సర్వాపూర్ అటు మన కొత్తగూడ ఏరియాలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ సరౌండింగ్ ప్రజలందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది కోరుకుంటున్నాం. అటు ఎవరైనా గ్రామస్తులు అడవిలో కనుక వెళ్ళినట్టయితే కొద్దిగా ఎర్లీగా బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పటికే ఆ ప్రాంతాలలో ప్రజలకు మరి ఏరియాలో పెద్ద పులి సంచరిస్తుందని చెప్పి ఏమైనా ప్రచారం చేయడము మీ అధికారుల యంత్రాంగం ఏమన్నా అక్కడ ఉన్న ప్రజలకు తెలియపరచడం జరిగిందా? మొత్తం అక్కడ ఉన్న విలేజెస్ అందరికి కూడా ఇంటిమేషన్, మార్నింగ్ నుంచి ఇంటిమేషన్, అది రాత్రి వచ్చింది కాబట్టి మొత్తం ఇంటిమేషన్ మొత్తం మా బీట్ ఆఫీసర్స్ తోనే మొత్తం విలేజెస్ అందరిని కూడా కవర్ చేసాం. అందరు కూడా పోయి ఆ గ్రామ పంచాయతీలలో జీపీలో పెట్టేసేసి టామ్ చేసేసి అందరికి కూడా తెలియపరచడం జరిగింది. అంటే ఇప్పటికీ గత వారం రోజుల నుంచి భూపాలపల్లిలో తిరుగుతూ ఈ మధ్య కాలంలో మొదలు వచ్చిందంటారు. మీకు తెలిసినంత వరకు ఒకటే పెద్ద పులి ఉందా, దాంతో పాటు ఇంకొక పులి, ఆడ మగ 2 పులులు ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మగపులే ఉన్నది. ఎందుకంటే దాని అడుగులు దాని కొలతలు చూస్తే ప్రస్తుతానికైతే మగపులే అది ఒకటే ఉన్నది. ఇక్కడికి రావడం అయితే ఒకటే వచ్చింది కాబట్టి ప్రస్తుతానికైతే మా ఏరియాలకైతే మాత్రం ఒకటే ఉన్నది. అక్కడ చివరిగా ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రజలకు ఏంటంటే దానికి హాని కలపెట్టొద్దు, ఏమైనా ఉచ్చులు గిట్లా పెట్టొద్దు. కరెంట్ లైన్లు ఏమైనా పెడితే మొత్తం తీసేయాలి. ఉచ్చులు గిట్లా పెట్టేసి చేస్తే కరెంట్ లైన్ ఇది మన దానికి హాని కలపెడితే మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో మేమైతే అటవీ చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దాన్ని జాగ్రత్తగా దాన్ని అది వెళ్తా ఉంటది కాబట్టి మీరు ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి మీరందరూ తెలియజేస్తారు. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే పెద్ద పులి సంచరిస్తుంది వాస్తవమే. దాని ఆనవాళ్ళు తెలియపరచడంతో తక్షణమే ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ పెద్ద పులి అడుగులను ముద్రలను కూడా మేము కనుగొనడం జరిగింది. కావున పశువుల కాపర్లు ప్రజలు ఎవరు కూడా అటువైపు వెళ్ళకూడదు. ఒకవేళ ఉదయం కాలంలో పశువులకు వెళ్ళేటువంటి వారు త్వరగా సమయానికి ఇంటికి చేరుకోవాలను. ఒకవేళ మీకు పెద్ద పులి సంచారం ఆనవాళ్ళు కనిపించినట్లయితే తక్షణమే మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము దాని నుండి మీకు ఎవరికి ఎటువంటి హాని కలగకుండా చర్యలు చేపడతామని చెప్పి మన మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ పెద్ద పులికి హాని కలిగించినట్లయితే అటవీ శాఖ చట్ట ప్రకారం
చర్యలు తీసుకొని వారికి ప్రభుత్వ అంటే వారి చట్ట ప్రకారం శిక్షించబడుతుంది. కావున ఆ పెద్ద పులికి హాని కలిగించకూడదు, మీకు కూడా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ ప్రభాకర్ తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.